योग दर्शनम। ओम नमो वेंकटेशाय। वृत्ति प्रवाह रोधना वृत्ति निरोध साधना गोविंद गोविंद। नैसर्गिकीं केवल वस्तुपूरां वृत्तेर्नदीं क्लेश समूह पूर्णां अभ्यासयुक्तैः बहुल प्रयत्नैः रोद्धव्य सारांदयया कुरुष्व అని మహాయోగేశ్వరేశ్వరుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుంటూ పతంజలి మహర్షి గారు రచించినటువంటి యోగ సూత్రాలను ఆధారం చేసుకుని యోగ దర్శన అధ్యయన కార్యక్రమాన్ని ఈ శుభ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభములో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళారంభం చేసుకుందాము. ఓం నమో నారాయణాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. వెంకటేశ శ్రీనివాసః లక్ష్మీపతిర్నామయః అమృతాంశో జగద్వంద్యః గోవిందః శాశ్వతః ప్రభుః. పతంజలి ప్రార్థనా. యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి. నమో హిరణ్యగర్భాదిభ్యః యోగ విద్యా సంప్రదాయకర్తృభ్యః వంశర్షిభ్యః నమో మహద్భ్యః నమో గురుభ్యః. శ్రీ గురుభ్యో నమః. ఒక తల్లి తండ్రి పిల్లవాడిని ఒక కోచింగ్ సెంటర్కి తీసుకువెళ్ళారు. కోచింగ్ సెంటర్ అంటే చదువుకు సంబంధించిన కోచింగ్ సెంటర్ కాదు. పిల్లవాడిని హెవీ వెయిట్ ఛాంపియన్ని చేయాలి అని తల్లిదండ్రి కోరిక. అది బాక్సింగ్లోనా లేకపోతే రెజ్లింగ్లోనా లేకపోతే వెయిట్ లిఫ్టింగ్లోనా అనే సంగతి ఇంకా తేల్చుకోలేదు. కోచింగ్ సెంటర్కి తీసుకువెళ్ళి అక్కడ నిర్ణయించుకుందాము అని అనుకున్నారు. అనుకుని కోచ్ ముందు నిలబెట్టారు. నిలబెట్టి మా వాడు హెవీ వెయిట్ ఛాంపియన్ అవ్వాలి అని అన్నారు. కోచ్ అడిగాడు దేంట్లో అని. దేంట్లోనైనా పర్వాలేదు, కుదిరితే దీంట్లో లేదా ఇంకో దాంట్లో మరొక దాంట్లో ఏదైనా పర్వాలేదు అని అన్నారు తల్లిదండ్రులు. కోచ్ అన్నాడు అలా కుదరదు, దేని ట్రైనింగ్ దానిదే, ఒక ట్రైనింగ్ మరొక దానికి పెద్దగా పనికిరాదు. హెవీ వెయిట్ అనేది ఒక్కటే పదం, ఒక్కటే మూడిటికి సమానం. మూడు వేరువేరుగా ఉంటాయి, ట్రైనింగ్లు వేరుగా ఉంటాయి. మీరు తేల్చుకోవాలి, ఏం కావాలి అనే సంగతి తేల్చుకోవాలి, తేల్చుకొని దానికి తగ్గ కోచింగ్ తీసుకోవాలి అన్నారు. అంటే తల్లిదండ్రులు ఏ కళలు ఉన్నారో ఎందుకు అనుకున్నారో వెయిట్ లిఫ్టింగు ఛాంపియన్ కావాలి అని అన్నారు. దానిదేముంది, చేసేద్దాము, పిల్లవాడికి ట్రైనింగ్ ఇస్తాను, కోచింగ్ ఇస్తాను, అయిపోతాడు అని అన్నాడు కోచ్. తల్లిదండ్రులు వెయిట్ లిఫ్ట్ అంటే ఏంటి అని అడిగారు. అడిగితే బరువులు ఉంటాయి, ఏదో 150 కేజీలు ఇలాంటి బరువులు ఉంటాయి, వాటిని ఎత్తాలి, ఒక జర్క్లో ఎత్తాలి, ఎత్తేటప్పుడు ఇలా ఉండాలి, దించేటప్పుడు ఇలా ఉండాలి, దాన్ని బట్టి మార్కులు వేస్తారు అని కోచ్ వివరంగా చెప్పాడు. తల్లిదండ్రి ఒక్కసారిగా బాధపడ్డారు. అదేంటండి, మా పిల్లవాడు చిన్న పిల్లవాడు, వీణ్ణి పట్టుకుని 150 కిలోల బరువు మోయిస్తారా మీరు? ఇదేనా హెవీ వెయిట్ ఛాంపియన్షిప్ అంటేను, ఇదేనా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ అంటేను, ఇదే న్యాయం అని అడిగారు. కోచ్ అన్నాడు అలా ఏం చేయరండి, ఇప్పటికిప్పుడు మీ పిల్లవాడిని ఎత్తిన 150 కిలోల బరువేం పెట్టబోవటం లేదు. మీ పిల్లవాడిని ముందు బలంగా తయారు చేస్తాము,
పిల్లవాడి పెరుగుదలతో పాటుగా ఆ బలం కూడా పెరిగేటట్లు చూసుకుంటూ ఉంటాము. క్రమంగా మొదలు 5 కిలోలు, 2 కిలోలు, 3 కిలోలు అతని శరీర స్థితికి తగ్గట్టుగా ఇచ్చి అలవాటు చేస్తాము. ఆ తర్వాత క్రమంగా బరువు పెంచుకుంటూ ఉంటాము. బరువు పెంచుతూ ఇతని బలాన్ని, మోయవలసినటువంటి బరువును రెండిటినీ పెంచుతూ క్రమక్రమంగా ఎప్పటికో 150 కిలోల బరువు మోయిస్తాము. ఇప్పటికిప్పుడు సరిగ్గా 20-30 కిలోలు కూడా లేని ఈ పిల్లవాడి మీద 150 కిలోల బరువు ఎవరు పెట్టరండి. అలా జరగదు. క్రమంగా నిదానంగా అభ్యాసంతో సాగుతుంది. కోచింగ్తోనూ ట్రైనింగ్తోనూ ఇది సాగుతుందండి అని చెప్పాడు. అట్లా కాదు, మా పిల్లవాడు ఇప్పుడే ఛాంపియన్ అవ్వాలి, అదే సమయంలో 150 కిలోల బరువు మోయలేడు అని మీరు అనేట్లయితే ఈ ఆశ మీకు ఎప్పటికీ తీరదు. ఎందుకు అంటే ఛాంపియన్ అవ్వాలి అంటే 150 కిలోల బరువు మోయవలసిందే. ఆ 150 కిలోల బరువు మోయాలి అంటే దానికి తగ్గ దార్ఢ్యం, దృఢత్వం రావలసిందే. ఈ రెండూ రాకుండా వయస్సు, దాని పరిపాకము, దానికి కావలసినటువంటి మిగతా సరంజామా ఇవన్నీ కుదరకుండా ఈ రోజు ఛాంపియన్ అవ్వాలంటే ఎవరూ అవ్వలేరు. అలాగే ఈ రోజుకి 150 కిలోల బరువు మోయటం ఎవ్వరి వల్ల సాధ్యం కాదు. కాబట్టి మీరు పిల్లవాడిని ఇక్కడ వదిలిపెట్టండి. పిల్లవాడిని ఏ విధంగా పెంచాలో, ఏ విధంగా అతని బలం పెంచాలో మేము చూసుకుంటాము. అతని బలాన్ని, అతని వయస్సుని, అతని శారీరక దార్ఢ్యాన్ని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని క్రమంగా అతనికి ట్రైనింగ్ ఇస్తూ అతన్ని ఛాంపియన్ మేము చేస్తాము అని చెప్పాడు కోచ్. తల్లిదండ్రులకి చాలా కాలం తరువాత విషయం కష్టం ఏమిటి అనే సంగతి అర్థమయ్యి పిల్లవాడిని కోచింగ్కి ఉంచాలి అని నిర్ణయించుకున్నారు. క్రమంగా పిల్లవాడు కూడా బలంగా ఎదిగి క్రమంగా ట్రైనింగ్ తీసుకుని హెవీ వెయిట్ ఛాంపియన్షిప్ అనేది సాధించాడు. ఈ ఉదంతంలో మనకు తెలిసేటువంటి ప్రధానమైన అంశం ఏమిటి అంటే, ఏ బరువైనా, ఎంతటి లక్ష్యమైనా సరే, ఎంతటి మహోన్నత లక్ష్యమైనా సరే సాధించటం అనేది ఎవరికైనా సాధ్యమే. కానీ మొదటి క్షణంలోనే సాధించటం అనేది దాదాపు అసాధ్యం. మొదటి క్షణంలో సాధించటం అనేది సాధ్యం కాదు. మొదటి క్షణంలోనే లక్ష్యాన్ని ఒక్క అడుగులో, ఒక్క గెంతులో సాధించేసేయటం అనేది ఎవరికీ సాధ్యం కాదు. క్రమంగా గనక అభ్యాసంతో సాధించినట్లయితే ఏ లక్ష్యాన్నైనా సాధించగలరు. ఆ అభ్యాసంతో చేయవలసినటువంటి లక్ష్య సాధనను నిదానంగా, ఓర్పుగా చేసుకుంటూ పోవాలి. సరి అయినటువంటి కోచ్ల పర్యవేక్షణలో చేసుకుంటూ పోవాలే తప్ప ఒక్క క్షణంలో లక్ష్యాన్ని సాధించాలి అని అనుకోవటం కానీ, ఒక్క క్షణంలో సాధించలేకపోతే ఈ లక్ష్య సాధన మన వల్ల కాదు అని అనుకోవటం కానీ రెండు చేయటానికి వీలు లేదు అని. సరిగ్గా అలాంటి ప్రశ్నకు అలాంటి సమాధానాన్నే ఇస్తూ మహర్షి గారు పై సూత్రాన్ని మనకు చెప్తున్నారు. వృత్తులు 5 ఉన్నాయన్నారు కదా మీరు, 5 రకాల వృత్తులు ఉన్నాయన్నారు కదా. ఈ 5 రకాల వృత్తులు నిరంతరం ఒక ప్రవాహంలా ప్రవహిస్తూనే ఉంటాయి అనే విషయం అర్థమైపోయింది మాకు. ఒకవైపు వస్తే ప్రమాణ వృత్తి వస్తుంది, లేదా విపర్యయ వృత్తి, లేదా వికల్ప వృత్తి, లేదా నిద్రావృత్తి, లేదా స్మృతి వృత్తి, ఏదో ఒక వృత్తి వస్తూనే ఉంటుంది. నిరంతరం మనసులో ఆలోచనలు చెలరేగుతూనే ఉంటాయి. ఇవి ఆలోచనలకు సంబంధించినటువంటి వ్యవహారాలు. ఆలోచనలు కాక మిగతా వృత్తుల మాట చెప్పుకోనక్కర్లేదు. మిగతా వృత్తులు చాలానే ఉన్నాయి. అవన్నీ కూడా నిరంతరం మానవుడిలో ఒక ప్రవాహంలాగా వస్తూనే ఉంటాయి. ప్రవాహంలా వస్తూ ఉండేటువంటి ఈ వృత్తులను ఆపుకోవటం ఎవరితరం? ఈ వృత్తులను ఇప్పటికిప్పుడు కట్ట వేసేయటం, అడ్డుకట్ట వేసేయటం, ఆపేయటం, కట్టిపెట్టేయటం అనేది ఎవరితరం? ఇది కట్టిపెట్టేస్తే వచ్చే లాభం బాగానే ఉంది. కట్టిపెట్టేస్తే ప్రశాంతత లభిస్తుంది, ఒక తృప్తి లభిస్తుంది, లేదా శాంతి లభిస్తుంది, కష్టాల నుండి గట్టెక్కవచ్చు, బాగానే ఉంది. కానీ చేయటం అనేది ఎలా సాధ్యం? అది అసాధ్యంగా తోస్తోంది. నదికి ఎదురీత ఈదటమే చాలా కష్టం అని అనుకుంటే, ఏటికి ఎదురీతే కష్టం అని అనుకుంటే, ఆ ప్రవాహాన్ని ఆపేయటం అనేది ఎంత కష్టం?
ఇలాంటి కష్టమైనటువంటి విషయాన్ని ఉపదేశం చేస్తే మాత్రం ఎక్కడి నుంచి చేయగలము? ఎవరు చేయగలరు? ఎలా చేయగలరు? ఏ విధంగా చేయగలరు? ఇది ఎక్కడ సాధ్యమయ్యే పనేనా అనే ప్రశ్న సామాన్యుడి నుంచి పై స్థాయి వాళ్ళ వరకు అందరికీ వచ్చేటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానాన్ని మహర్షి గారు ఇలా చెప్తున్నారు. అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ అని. ఈ చిత్త నదీ ప్రవాహం లేదా నదిలాంటి నిరంతరం ప్రవాహశీలమైనటువంటి ఈ చిత్తవృత్తులను ఆపుకోవటం అనేది సాధ్యమే. ఈ నిరోధం, చిత్తవృత్తి నిరోధం అనేది సాధ్యమే, అసాధ్యమేమీ కాదు. అసాధ్యం కానటువంటి ఈ చిత్తవృత్తి నిరోధాన్ని ఎలా సుసాధ్యం చేసుకోవాలి అనంటే అభ్యాసం, వైరాగ్యం అనే ఈ రెండిటి ద్వారా సాధ్యం చేసుకోవాలి. అభ్యాసంతోనూ వైరాగ్యంతోనూ ఈ చిత్తవృత్తి నదీ ప్రవాహాన్ని అడ్డుకోవాలి, దీనికి అడ్డుకట్ట వేయాలి, చిత్తవృత్తులను కట్టేసుకోవాలి, కట్టేసుకుని సాధించవలసినటువంటి ప్రయోజనాన్ని సాధించాలి అని మహర్షి గారు ఈ సూత్రంలో చెప్తున్నారు. అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ. తన్నిరోధ ఆ చిత్తవృత్తుల యొక్క నిరోధము అభ్యాస వైరాగ్యాభ్యాం, అభ్యాసంతోనూ వైరాగ్యంతోనూ కలుగుతుంది. లేదా అభ్యాస వైరాగ్యాలను రెండిటినీ ప్రయోగించినప్పుడు, అభ్యాస వైరాగ్యాలు రెండూ కలిసినప్పుడు ఈ చిత్తవృత్తి నిరోధం అనేది కుదురుతుంది అని మహర్షి గారు స్పష్టంగా చెప్తున్నారు. ఇది అసాధ్యం కాదు, కానీ క్షణసాధ్యం అయితే కానే కాదు. ఇప్పటికిప్పుడు స్ప్లిట్ సెకండ్లో అయిపోవాలి అంటే అయ్యే పని కాదు. ఇది నిదానంగా అభ్యాసం చేసుకోవాలి, వైరాగ్యాన్ని అరవరుచుకోవాలి. అప్పుడు మాత్రమే సాధ్యం. ఈ చిత్తవృత్తులకు అడ్డుకట్టవేయటం అనేది అభ్యాస వైరాగ్యాలతో మాత్రమే సాధ్యం అని మహర్షి గారు స్పష్టంగా చెప్తున్నారు. అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ అనేటువంటి సూత్రంలో మహర్షి గారు అభ్యాసేన నిరోధ అని చెప్పుండొచ్చు, అభ్యాస లేదా వైరాగ్యేణ నిరోధ అని చెప్పుండొచ్చు. అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ అని ఎందుకు చెప్తున్నారు? రెండు సాధనాలను ఎందుకు కలిపారు? ఎందుకు రెండు సాధనాలను కలిపి అభ్యాసాన్ని వైరాగ్యాన్ని కలగలిపి ప్రయోగిస్తే ఈ చిత్తవృత్తి నిరోధం కలుగుతుంది అని చెప్తున్నారు అనేది ఒక ప్రశ్న. మహర్షి గారు ఏదో చెప్పాలి కాబట్టి ఏదో చెప్పే రకం కాదు కాబట్టి దీనికి ఒక తాత్పర్యం ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. ఈ చిత్తవృత్తులే గనక ఒక నదీ ప్రవాహం లాగా నిరంతరం ప్రవహించటమే పనిగా పెట్టుకున్నట్లయితే, చిత్తవృత్తులు అనేటువంటి నదీ ప్రవాహం అలా వెళ్ళిపోతూ ఉంటుంది అని అనుకుంటే, ఈ నదీ ప్రవాహం మనం వేరే రకంగా అర్థం చేసుకోవలసినటువంటి నదీ ప్రవాహం. నదీ ప్రవాహం సామాన్యంగా ఒకే వైపుకు ఉండేట్లు మన మనసులో ఉంది. నదీ ప్రవాహం ఎప్పుడు ఒకే వైపుకు వెళ్తూ ఉంటుంది, పల్లం ఉండేటువంటి వైపుగా నదీ ప్రవాహం సాగుతూ ఉంటుంది. కానీ ఈ చిత్తవృత్తి నదీ ప్రవాహం అనేది రెండు వైపులా సాగగలదు. పల్లం అనేది దీనికి ప్రత్యేకించి ఏమీ లేదు. చిత్తవృత్తి నదీ ప్రవాహం రెండు వైపులకు సాగగలదు. ఒకవైపుకి మానవుడికి కష్టాలను కలిగించేటువంటి విధంగా సాగగలదు, మరొక వైపుకి మానవుడి యొక్క ప్రశాంతతకు వీలుగా కూడా సాగగలదు. ఒక ప్రవాహం లేదా ఒకవైపు ప్రవాహం మానవుడికి కష్టాలను కొని తెస్తే, ఒకవైపు ప్రవాహం మానవుడికి సుఖాలను లేదా కష్టాల నుండి గట్టెక్కేటువంటి పరిస్థితిని తీసుకొస్తుంది. సాధారణంగానే మానవుడి యొక్క బుద్ధిని సరిగ్గా అర్థం చేసుకుంటే, మానవుడి మనస్సు యొక్క పరిణామాలను సరిగ్గా అర్థం చేసుకుంటే అది రెండు విధాలుగా ఉంది అని సులభంగానే అర్థమవుతోంది. మానవుడి మనస్సు ఒకవైపు పాపం చేయటానికి వీలుగాను పనిచేస్తోంది, ఒకవైపు మంచి పనులు పుణ్యకార్యాలు చేయటానికి కూడా పనిచేస్తోంది. పాపానికి ఇదే మనస్సు కారణం, పుణ్యానికి ఇదే మనస్సు కారణం, మంచికి ఇదే మనస్సు కారణం, చెడుకు ఇదే మనస్సు కారణం. ఒకే మనస్సు రెండు రకాలుగా ప్రవర్తించగలుగుతోంది. అలాగే ఈ మనోవృత్తులు అనేటువంటివి కూడా రెండు రకాలుగా ప్రవర్తించగలవు. ఒకటి మానవుడిని కష్టాలలోకి నెట్టగలవు,
రెండవది మానవుడికి ప్రశాంతతను చేకూర్చగలవు. మానవుడిని కష్టాలలో నెట్టేటువంటి పాప కార్యాలని లేదా మానవుడికి కష్టాలను తెచ్చిపెట్టేటువంటి పాప సంకల్పాలని ఆపేసుకోవాలి కదా. పాప సంకల్పాలని మనసులో కలగకుండా ఆపేసుకోవాలి అంటే ఏం చెయ్యాలి అంటే ఆ పాపానికి ఫలితం ఏమిటి అని ఆలోచించుకోవాలి. ఆ ఫలితం నాకు వద్దు అని తీర్మానం చేసుకోవాలి. పాపాలు, వాటి ఫలితాలు, వాటి గురించినటువంటి అవగాహన వచ్చినట్లయితే ఆ పాప ఫలితం నాకు వద్దు అనేటువంటి నిర్ణయం కలుగుతుంది. నిర్ణయం కలిగిన తరువాత ఆ పాపం వైపుగా మనస్సు పోకుండా ఉంటుంది. ఇది ఒక సాధారణమైన ప్రక్రియ. పుణ్యము, పుణ్యం తాలూకు ఫలము, దాని తాలూకు ప్రయోజనము ఇవన్నీ గనక ఒక్కసారి అవగాహనలోకి వచ్చినట్లయితే పుణ్యం వైపుగా మనస్సు సంచరిస్తుంది. మనస్సును పాపం వైపుగా నడవనివ్వకుండా దానికి కావలసినటువంటి పాప ఫలితం మీద కోరికను చంపేసుకోవాలి. మనస్సుకి పుణ్యం వైపుగా వెళ్లేందుకు వీలైనటువంటి అభ్యాసం, ఎక్సర్సైజ్ అనేది చేసుకోవాలి. ఇది పాప పుణ్యాల సందర్భంలో మనస్సుకి మనం చేయవలసినటువంటి వ్యవహారం అనే సంగతి మనకి తెలిసిందే. ఇదే నిర్ణయాన్ని, ఇదే నియమాన్ని మనస్సుకి, మనోవృత్తులకు కూడా పట్టించాలి. మనస్సుకు కష్టాలను, మానవుడికి కష్టాలను తెచ్చిపెట్టేటువంటి వృత్తుల యొక్క ప్రవాహాన్ని వైరాగ్యంతో ఆపుకోవాలి. వైరాగ్యంతో ఆ వృత్తుల యొక్క ఫలితాల మీద ఉండేటువంటి ఆసక్తిని తగ్గించుకోవాలి. మానవుడి యొక్క శాంతిని పెంచుకునేందుకు వీలుగా మానవుడికి మనశ్శాంతిని లేదా పరమోన్నతమైనటువంటి ప్రయోజనాన్ని చేకూర్చేటువంటి విధంగా సమాధి స్థితిని లేదా వృత్తి నిరోధ స్థితిని తీసుకురావటానికి వీలుగా అభ్యాసం చేసుకోవాలి. ఒకవైపు వైరాగ్యం ద్వారా చెడు ప్రవృత్తిని ఆపుకోవాలి, అభ్యాసం ద్వారా మంచి ప్రవృత్తిని బలోపేతం చేసుకోవాలి. ఇలా చేసుకున్నప్పుడు మాత్రమే చెడు వైపుగా ప్రవహించే, కష్టాల వైపుగా ప్రవహించేటువంటి ఈ వృత్తి నది ప్రవాహం ఆగుతుంది. మంచి వైపుగా ఈ ప్రవాహం సాగుతుంది. సాగినటువంటి ప్రవాహం నిలుస్తుంది. నిలిచినటువంటి ప్రవాహం శాంతిని తీసుకొస్తుంది అని మహర్షి గారు అభిప్రాయపడుతున్నారు. ఆ అభిప్రాయంతో అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ అనేటువంటి సూత్రంలో అభ్యాస వైరాగ్యాభ్యాం అనే ద్వివచనాన్ని వాడి ఈ అభ్యాసము వైరాగ్యము రెండూ కలిస్తేనే వృత్తి నిరోధం కలుగుతుంది, లేకపోతే వృత్తి నిరోధం కలగదు అనే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు. అభ్యాసానికి ఒక ప్రయోజనం ఉంది, వైరాగ్యానికి ఒక ప్రయోజనం ఉంది. రెండు ప్రయోజనాలు కలగలిస్తేనే వృత్తి నిరోధం అనేటువంటి ప్రయోజనం సిద్ధిస్తుంది అనే మాటను స్పష్టంగా చెప్తున్నారు. స్పష్టంగా చెప్తూ అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ అని అంటున్నారు. అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ అనే మాట పెద్ద కొత్త మాట ఏమి కాదు. భగవద్గీతలో అర్జునుడు ఇలాంటి సందర్భంలో ఇలాంటి ప్రశ్నే వేసినప్పుడు పరమాత్మ కూడా ఇదే సమాధానాన్ని స్పష్టంగా చెప్పాడు. పరమాత్మ మనస్సును నిగ్రహించుకునేటువంటి విధానాలను చెప్తూ వస్తూ ఉండగా 6వ అధ్యాయంలో అర్జునుడు ఇది కుదరదు కదా అనేటువంటి ప్రశ్న ఒకసారి వేశాడు. యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం చంచలం హి మనః కృష్ణ ప్రమాథి బలవత్ దృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం అని అడిగాడు. నువ్వు యోగం అంటున్నావు, మనస్సును నిగ్రహించుకోవటం అంటున్నావు, చాలా బాగుంది వినటానికి, కానీ ఇది చేయలేము. ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం. ఒకవేళ చేయగలిగితే ఒక క్షణం పాటు ఈ మనస్సును అట్టిపెట్టచ్చు కానీ, క్షణం పాటు కట్టి పెట్టచ్చు కానీ, అంతకు మించి ఎక్కువసేపు ఉంచటం అనేది సాధ్యమయ్యే పని కాదు. ఇది చంచలమైనటువంటి మనస్సు. చంచలమైనటువంటి మనస్సు, నిరంతరం జారిపోయే స్వభావం ఉండేటువంటి మనస్సు. అలాగే మనకంటే బలవంతమైనటువంటి మనస్సు, మనకంటే ప్రబలమైనటువంటి మనస్సు. ఇటువంటి మనస్సును కట్టిపెట్టడం, అట్టిపెట్టడం అనేది సాధ్యమయ్యే పని కాదు. మనకంటే బలవంతుడైనటువంటి వాయువును మన గుప్పిట్లో ఎలా పట్టుకోలేమో అలాగే మనస్సును కూడా పట్టుకోలేము
కాబట్టి నువ్వు చెప్పిన యోగం బాగుంది కానీ అది స్థిరంగా ఉండటం సాధ్యపడేటట్లుగా నాకు అనిపించటం లేదు అని అర్జునుడు అడిగాడు. దానికి పరమాత్మ కూడా అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అని తన ఒప్పుకోలు ప్రకటించాడు. నువ్వు చెప్పింది నిజమేనయ్యా, అసంశయం, ఏ సంశయమో అక్కర్లేదు. మనహ దుర్నిగ్రహం, మనస్సును నిగ్రహించడం అనేది అంత సులభమైన పనేం కాదు. మనోవృత్తులను ఆపుకోవటం అనేది సులభమైన పనేమి కాదు. చలం, నిరంతరం కదిలే స్వభావం ఉన్నది. ఇది త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతి నుంచి వచ్చినటువంటి స్వభావం మనస్సుకి. కాబట్టి నువ్వు చెప్పిన మనస్సు చంచలం అనే మాట నిజం. కానీ అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. కానీ దీన్ని నిగ్రహించటం లేదా దీని యొక్క వృత్తుల ప్రవాహాన్ని ఆపటం అనేది సాధ్యమే. ఎలా సాధ్యం? అభ్యాసేన, అభ్యాసంతోనూ అలాగే వైరాగ్యంతోనూ ఇది సాధ్యమే. అభ్యాసేన చ కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే అని చకారాలు 2 వేసి చూపించాడు. అభ్యాసము వైరాగ్యము కలగలిస్తే, అభ్యాస వైరాగ్యాలను రెండిటినీ అభ్యాసం చేసుకోగలిగితే ఈ మనస్సును నిగ్రహించుకోవటం సాధ్యమే అనే మాట స్పష్టంగా చెప్పాడు. చెప్పి అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే అనే మాట ద్వారా అభ్యాసం చేసుకోవాలి, వైరాగ్యాన్ని అలవరుచుకోవాలి అనే మాట స్పష్టంగా సూచనప్రాయంగా కాకుండా స్పష్టమైనటువంటి వాక్యంతో చెప్పాడు. పరమాత్మ చెప్పినటువంటి ఆ వాక్యము అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ అనేటువంటి ఈ సూత్రము ఒకే అర్థాన్ని బోధిస్తున్నాయి. ఒకే అర్థాన్ని ఈ విధంగా బోధిస్తున్నాయి. వృత్తి నిరోధం చాలా కష్టం. వృత్తి నిరోధం ఒక్క క్షణంలో సాధ్యమయ్యే పని కాదు, ఎవరికి ఒక్క క్షణంలో సాధ్యపడేటువంటి పని కాదు. కాకపోతే ఆ వృత్తి నిరోధాన్ని అభ్యాసంతోనూ వైరాగ్యంతోనూ సాధించవచ్చు. అభ్యాసంతోనూ వైరాగ్యంతోనూ వృత్తి నిరోధాన్ని ఎవరైనా సాధించవచ్చు. క్షణక్షణంకి ఈ అభ్యాసాన్ని వైరాగ్యాన్ని పెంచుకుంటూ పోతే ఈ వృత్తి నిరోధం అనేది జరిగి తీరుతుంది అనే విషయాన్ని ఇటు పరమాత్మ వాక్యం అటు మహర్షి గారి సూత్రం రెండూ బోధిస్తున్నాయి. బోధిస్తూ మనందరినీ కూడా అభ్యాసం వైపుగా అడుగులు వేయవలసిందిగా, వైరాగ్యాన్ని అలవరచుకోవలసిందిగా సూచన చేస్తున్నాయి. అయితే ఏమైనా ఒక సూచన చేస్తే అభ్యాసం చేసుకోండి లేదా వైరాగ్యాన్ని అలవరుచుకోండి అనే మాట చెప్తే వెంటనే అడిగే ప్రశ్నలేంటి? అభ్యాసం అంటే ఏమిటి? వైరాగ్యం అంటే ఏమిటి? అభ్యాసం అంటే ఏంటో బాగా చెప్తే అభ్యాసం వైపుగా మేము వెళతాము, వైరాగ్యం అంటే ఏమిటో బాగా చెప్తే వైరాగ్యాన్ని అలవరుచుకోవటానికి ప్రయత్నం చేస్తాము అని అంటాము కదా. అందుకని అభ్యాసం అంటే ఏమిటి, వైరాగ్యం అంటే ఏమిటి అని ఈ 2 విషయాలను మహర్షి గారు చెప్పదలుచుకున్నారు. చెప్పదలుచుకుని పై సూత్రంలో మొదలు అభ్యాసాన్ని గురించినటువంటి చిన్నపాటి వివరణను ఇస్తున్నారు. ఏమని? తత్ర స్థితౌ యత్నః అభ్యాసః అని. అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధః అనేటువంటి సూత్రంలో ఉండే అభ్యాసం అనే పదానికి తత్ర స్థితౌ యత్నః అభ్యాసః అని వివరణ అని మహర్షి గారు చెప్తున్నారు. తత్ర ఆ అభ్యాసము వైరాగ్యము అనేటువంటి రెండిటిలో అభ్యాసం అంటే ఏమిటి అంటే స్థితౌ యత్నః అభ్యాసః, మనస్సును ఒక చోట స్థిరంగా నిలిపి ఉంచటానికి చేసేటువంటి ప్రయత్నం అభ్యాసం అనబడుతుంది. 2 ఉన్నాయి, అభ్యాసము వైరాగ్యము అని. ఆ రెండిట్లోనూ మొదటిది అభ్యాసం. ఆ అభ్యాసం అంటే ఏమిటి అంటే మనస్సును స్థిరంగా ఉంచుకోవటానికి, మనస్సును ఒక చోట నిలిపి ఉంచుకోవటానికి చేసేటువంటి ప్రయత్నం అభ్యాసం. మళ్ళీ మళ్ళీ చేసేటువంటి ప్రయత్నం అభ్యాసం. మళ్ళీ మళ్ళీ ప్రయత్నానికి కావలసిన సరంజామాను తెచ్చుకోవటం అభ్యాసం. మళ్ళీ మళ్ళీ ప్రయత్నం నిలబడేందుకు చేసుకునేటువంటి దార్ఢ్య ప్రయత్నం అది అభ్యాసం. మళ్ళీ మళ్ళీ మనస్సు స్థిరంగా విషయాల మీద ఉండేటువంటి వ్యామోహం కంటే బలంగా తయారవటానికి మనస్సులో తెచ్చుకునేటువంటి వీర్యం, మనస్సులో తెచ్చుకునేటువంటి బలం, వీటి కోసం చేసేటువంటి ప్రయత్నం అభ్యాసం.
ఈ అభ్యాసమే గనక బలంగా చేసుకున్నట్లయితే, ఇలా మళ్ళీ మళ్ళీ పునఃపునః గనక చేసుకున్నట్లయితే మనస్సుకు ఒక బలం ఏర్పడుతుంది, బలం వస్తుంది. మనస్సు యొక్క బలం పెరుగుతుంది. మనస్సు బలం పెరిగిన తరువాత మనస్సు స్థిరంగా ఒక చోట నిలిపి ఉంచుకోవటానికి వీలుగా తయారవుతుంది. వీలుగా తయారైనటువంటి మనస్సును అటు ఇటు కదల్చకుండా ఒక చోట స్థిరంగా ఉంచే ప్రయత్నం ద్వారా ఉంచితే నిలబడుతుంది, నిలబడి తీరుతుంది అనే సూచనాత్మకంగా చెప్పటానికి కూడా మహర్షి గారు తత్ర స్థితౌ యత్నః అభ్యాసః అనే సూత్రాన్ని వాడుకుంటున్నారు. అభ్యాసం అంటే సాధారణంగా తెలిసినటువంటి అర్థంతో పాటు విశేషంగా యోజన చేసుకోవలసినటువంటి అర్థం కూడా చాలానే ఉన్నది అనే విషయాన్ని ఈ సూత్రం ద్వారా మహర్షి గారు చెప్పదలిచారు. అభ్యాసం అంటే సామాన్యంగా మనం అర్థం చేసుకున్నది ఏదైనా ఒకదాన్ని సాధించటం కోసం, ఒక లక్ష్యాన్ని సాధించటం కోసం ఆ లక్ష్యానికి ఒక సాధనాన్ని నిర్ణయించుకుని ఆ సాధనాన్ని మళ్ళీ అభ్యాసం చేయటం, మళ్ళీ ఆ సాధనాన్ని అనుష్ఠించటం, ఆ ఉపాయాన్ని మళ్ళీ సాధించుకోవటం అనేదాన్ని అభ్యాసం కింద అర్థం చేసుకున్నారు. ఏదైనా ఒక కష్టమైనటువంటి సంక్లిష్టమైనటువంటి విషయం ఎదురైనప్పుడు, ఏదైనా అర్థం కాని విషయం లేదా అర్థం కాని విద్యా విషయం ఎదురైనప్పుడు దాన్ని సాధించటానికి విద్యార్థి ఏం చేయాలి అంటే మళ్ళీ దాన్ని చదవాలి, లేదా మళ్ళీ దాని గురించినటువంటి అధ్యయనం చేయాలి, దాన్ని చుట్టుపక్కల ఉండేటువంటి విషయాలన్నిటినీ చదువుకోవాలి అనే సంగతి అలవాటులో ఉన్నదే, అవగాహనలో ఉన్నదే కదా. ఆ అభ్యాసం మానవుడికి క్లిష్టమైనటువంటి విషయాన్ని మనసులోకి తెచ్చుకునేటువంటి శక్తిని తీసుకొచ్చి పెడుతుంది అనే సంగతి కూడా తెలిసిందే కదా. సంక్లిష్టమైనటువంటి విషయాలను అర్థం చేసుకునేటప్పుడు ఈ అభ్యాసం ద్వారా అర్థం చేసుకోవాలి అని తెలిసిన విషయమే కదా. దానితో పాటుగా ఆ మనస్సుకే ఒక బలాన్ని ఏర్పరచుకోవటం, బలపడినటువంటి మనస్సును ఒక చోట స్థిరంగా ఉంచుకునేందుకు మళ్ళీ ప్రయత్నం చేసుకోవటం, ఆ బలపరుచుకునేందుకు స్థిరంగా ఉంచుకునేందుకు కావలసినటువంటి ఇతర సరంజామాను అంతను కూడా సాధించుకోవటం, వీటన్నిటినీ కూడా కలిపి అభ్యాసం అని పిలవాలి. ఇవన్నీ కూడా అభ్యాసం అనేటువంటి కోవలోకే వస్తాయి. ఈ అభ్యాసమే గనక చేసుకోగలిగినట్లయితే ఎలాంటి వృత్తి ప్రవాహమైనా, ఎంతటి చంచలమైనటువంటి మనస్సైనా సరే తప్పకుండా నిలుస్తుంది, నిలిచి ఒక చోట ఉండి తీరుతుంది అని మహర్షి గారు స్థితౌ యత్నః అనేటువంటి 2 పదాల ద్వారా స్పష్టంగా సూచన చేస్తున్నారు. సూచన చేస్తూ తత్ర స్థితౌ యత్నః అభ్యాసః అని అంటున్నారు. బహుశా మహర్షి గారు పనిలో పని ఇంకో మాట కూడా మనసులో అనుకుంటున్నట్టున్నారు. యోగ దర్శనం అంటే చాలా సంక్లిష్టంగా ఉంది, క్లిష్టమైనటువంటి పదాలతో కూడి ఉంది, అలవాటు లేని పదాలతో కూడి ఉంది, విషయాలు కొత్తగా ఉన్నాయి, పదాలు కొత్తగా ఉన్నాయి, ఇది చాలా సులభంగా ఉండేటట్లుగా లేదు, చాలా సంక్లిష్టంగా ఉండేటట్టుగా ఉంది, కాంప్లికేటెడ్ సబ్జెక్టుగా ఉండేట్లుగా ఉంది, ఈ యోగ దర్శనాధ్యయనం కొంచెం కష్టమేమో అని ఎవరైనా అనుకుంటున్నారు అని మహర్షి గారికి తెలిసిపోయినట్లుంది. ఎంత కష్టమైనటువంటి సబ్జెక్టే అయినా, ఎంత సంక్లిష్టమైనటువంటి శాస్త్రమే అయినా అభ్యాసంతో గనక సాధన చేసుకున్నట్లయితే అది సాధ్యపడుతుంది. అభ్యాసంతో గనక చేసినట్లయితే, మనస్సును అక్కడ నిలుపుకోవటానికి ప్రయత్నం చేసినట్లయితే, ఆ ప్రయత్నానికి వైరాగ్యాన్ని గనక చేర్చుకున్నట్లయితే తప్పకుండా అర్థమవుతుంది. ఎవరూ ఏమీ సందేహపడనక్కర్లేదు. మానవుడికి అర్థం కాని విషయాలు అనేవి ఈ లోకంలో ఏమీ లేవు. అందరికీ అన్నీ అర్థమవుతాయి, కానీ ప్రయత్నం ఒక్కటే బాకీ. ఆ ప్రయత్నం స్థితౌ యత్నః, మనస్సును ఒక చోట స్థిరంగా ఏకాగ్రంగా ఉంచుకుని వేరే విషయాలను ఆలోచించకుండా, ఇది కష్టం అనేటువంటి భావనను రానివ్వకుండా ఆ విషయం మీదే అర్థం చేసుకోవటానికి చేసేటువంటి ప్రయత్నం గనక జరిగినట్లయితే, అది అభ్యాస రూపంగా మళ్ళీ ప్రయత్న రూపంగా గనక జరిగినట్లయితే ఇది అర్థమై తీరుతుంది అనే అర్థం కూడా వచ్చేటట్లుగా, యోగ దర్శనం చాలా క్లిష్టంగా ఉంది అనే మాటను రానివ్వకుండా మహర్షి గారు తత్ర స్థితౌ యత్నః అభ్యాసః అనేటువంటి సూత్రాన్ని రచిస్తున్నారేమో అని కూడా అనిపిస్తోంది. ఏ విషయానికైనా సరే, ఎంతటి వారికైనా సరే
మనస్సు ఒకచోట స్థిరంగా ఉండటం, మనస్సు స్థిరంగా ఉండి ఒక లక్ష్యాన్ని సాధించటం అనేది సులభమైనటువంటి పని అయితే కానే కాదు. అది చిన్న స్థాయిలోనైనా సరే లేదా పెద్ద స్థాయిలోనైనా సరే. చిన్నపిల్లలకి విద్యాభ్యాసం జరిగేటప్పుడు ఉండేటువంటి చిన్నపాటి ఏకాగ్రతకు సంబంధించిన విషయమైనా సరే, వారు నేర్చుకోవలసినటువంటి అతి స్వల్పమైన విషయాలకు కావలసినటువంటి చిత్తస్థైర్యం గురించి మాట్లాడుకున్నా సరే, లేదా పెద్ద పెద్ద మహానుభావులు సాధించవలసినటువంటి లక్ష్యాలను గురించి మాట్లాడుకున్నా సరే, ఎవరికి ఏమీ అంత తొందరగా వచ్చేది కాదు. ఎవరికి ఏది ఒక్క క్షణంలో సులభంగా వచ్చింది ఏమీ లేదు. అందరూ కష్టపడి సాధించుకోవలసిందే, అందరూ అభ్యాసం ద్వారా సాధించుకోవలసిందే అనే విషయాన్ని కూడా మహర్షి గారు సూచన చేస్తున్నారు. సూచన చేస్తూ తత్ర స్థితౌ యత్న అభ్యాస అని అంటున్నారు. ఎవ్వరికీ తప్పేది కాదు, ఇది సాధనం. సాధనం అనేది ప్రతివారు ఆచరించవలసిందే. ఎంతటి గొప్పవారైనా సరే, ఎంతటి చిన్నవారైనా సరే ఈ అభ్యాసాన్ని చేసుకోవలసిందే. ఒకసారి ప్రయత్నం చేసుకోవలసిందే, ఆ ప్రయత్నం సఫలం కాకపోతే మళ్ళీ ప్రయత్నం చేసుకోవలసిందే. సఫలమయ్యేంత వరకు ప్రయత్నాలను అలాగే సాగించుకోవలసే ఉంటుంది. ప్రయత్నాలు వెనువెంటనే చేసుకుంటూ ఉండవలసిందే తప్ప ప్రయత్నాన్ని ఆపుకుంటేనో లేదా ఇది మన వల్ల కాదు అనుకుంటేనో ఎవరికీ ఉపయోగం ఉండదు అని కూడా మహర్షి గారు సూచన చేస్తున్నారు. ఈ అభ్యాసంలో ఉండవలసినటువంటి ఓర్పు, దీని తాలూకు పరిణామాలు, వాటి తాలూకు ఫలితాలు, వీటన్నిటినీ గురించి గనక ఆలోచించుకోదలుచుకుంటే మనం ఒకసారి కండు మహర్షి గారి వృత్తాంతాన్ని పరిశీలించుకోవలసి ఉంటుంది. కండు మహర్షి గారు అని ఒక పెద్ద మహర్షి గారు, మనకెందుకో పెద్దగా పరిచయం లేదు ఈయన గురించి. బ్రహ్మపురాణంలో ఈయన గురించినటువంటి ప్రస్తావన ఉంది. ఈయన చాలా పెద్ద మహర్షిగా పేరు పొందారు. ఎక్కడ? పైలోకాల్లో. ఈయన ప్రభావం ఇంత అంతా కాదు అని దేవలోకం అంతా అట్టుడికిపోతోంది. ఈయన భూలోకంలో ఉన్నాడు, తపస్సు చేసుకుంటున్నాడు. ఈయనకి లేని సద్గుణం లేదు, ఈయనకి లేని తపశ్శక్తి లేదు. ఈయన తపశ్శక్తి మేటల కింద పేరుకుపోయింది. ఎంత తపశ్శక్తి ఉందో ఎవరికీ తెలియటం లేదు. ఎంత ఖర్చు చేసినా తరగనంత తపశ్శక్తి ఉంది. అయినా సరే మనిషి ఏమీ కదలటం లేదు, మెదలటం లేదు. తపస్సు చేసుకుంటూనే ఉన్నాడు, ఏకాగ్రతతోనే ఉన్నాడు, ఓర్పుగా ఉన్నాడు, నియమాలను పాటిస్తున్నాడు, జాగ్రత్తగా ఉన్నాడు. ఈయన ప్రభావం గురించి లోకాలన్నిటికీ వ్యాప్తి అనేది జరిగిపోయింది. ఇంద్రుడికి ఈయన్ని పరీక్షించాలి అనేటువంటి ఆశ కలిగింది. ఆయన బాధ్యతల్లో అది భాగం కూడాను. అందువలన ఈయన్ని పరీక్షించాలి అని అనుకున్నాడు. అనుకుని ప్రమ్లోచ అని ఒక ఆవిడని పిలిపించాడు. ఆవిడ అప్సరస, ప్రమ్లోచంతి అనే పేరు కూడా ఉన్నట్లుంది ఈవిడికి. ఈ ప్రమ్లోచను పిలిపించాడు. పిలిపించి నువ్వు కిందకెళ్ళి కండు మహర్షి గారి తపస్సుని ఒకసారి పరీక్షించి రావాలి అని చెప్పాడు. ఆ మాట వినంగానే ఆ ప్రమ్లోచన ఆవిడ గడగడగడ వణికిపోయిందిట. మీరు ఎవరితో పెట్టుకోమంటున్నారండి? దూర్వాస మహర్షి గారు పర్వాలేదు, మంచివాడు ఆయన. విశ్వామిత్ర మహర్షి గారు పాపం బోళా మనిషి, కోపం ఉన్నది అనే పేరే తప్ప పాపం అసలు కోపం కాదు. వీళ్ళిద్దరూ ఏమీ చేయరండి, శాపాలు పెట్టరు, ఏమీ చేయరు. ఈ కండు మహర్షి గారి గురించి అసలు మనం ఈ లోకంలో విన్న మాటలు సామాన్యమైన మాటలా? ఆయన శక్తి ఏమిటి, ఆయన తపస్సు ఏమిటి, ఆయన దగ్గరికి నన్ను పంపించడం ఏంటండి? నాకంటే సీనియర్ మోస్ట్ అప్సరసలు చాలామంది ఉన్నారు కదా, ఊర్వశి, మేనక, రంభ, ఘృతాచి, వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళలో ఎవరినైనా పంపించండి, నేనెందుకు అంది. వాళ్ళైతే సీనియర్లు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ట్యాకిల్ చేస్తారు మహర్షి గారిని, నాకు అంత సీనియారిటీ లేదు, నాకు అంత తెలివి లేదు అని చెప్పింది. ఇంద్రుడు అనే ఆయన బాస్, ఆయన కింద వాళ్ళ మాట వింటాడా? ఆయన అన్నాడు, ఎందుకు భయపడుతున్నావు చెప్పు. సీనియారిటీ లేదు అంటే ఏంటి? పని చెప్తే చేయటమే కదా, చేస్తే సీనియారిటీ అదే వస్తుంది. దానికోసం నేను చెప్పిన పని చేయనంటున్నావేమిటి, ఎందుకు భయపడుతున్నావో చెప్పు అని అడిగాడు. అడిగితే ఆయన తపస్సు బాగా గట్టిది కదండి, ఏమైనా చేస్తాడేమో, సేఫ్టీ గురించి భయపడుతున్నాను అంది ప్రమలోచ గారు. నీకు సేఫ్టీ సెక్యూరిటీనే కదా భయము, నీకు తోడుగా 3 పంపిస్తాను, ఏం భయం లేదు, వాళ్ళు నీకు తోడుంటారు అన్నాడు. ఎవరు అంటే ఒక పూల బాణం పట్టుకున్న మన్మథుడు ఒకడిని పంపిస్తాను,
వసంతుడు ఒకడున్నాడు, ఆయన్ని పంపిస్తాను. దీంతో పాటుగా మలయమారుతం అని ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన్ని కూడా పంపిస్తాను. వీళ్ళు ముగ్గురు నీకు తోడుంటారు, ఏం భయం లేదు, వెళ్ళిరా అన్నాడు. బాసుగారు ఏం చెప్తున్నారని కింద ఉద్యోగికి అర్థమైపోయింది. నువ్వు వెళ్లాల్సిందే అని చెప్తున్నారు. ఈ తోడుగా వచ్చేవాళ్ళు ఎంతవరకు తోడుంటారు అనే సంగతి ఎవరికీ తెలీదు. సరే, చేయగలిగింది ఏం లేదు, మాట వినాల్సిందే అని ఆవిడ కిందకి దిగిపోయింది. కిందకి దిగటం తెల్లవారుజామున దిగింది. తెల్లవారుజామున దిగి ఆ వసంతుణ్ణి, ఆ మలయమారుతాన్ని ఇద్దరినీ కాస్త మీ పని మొదలు పెట్టండి అని కోరింది. వసంతుడు పని మొదలుపెట్టాడు. మొత్తం పూలన్నీ పూసేసినాయి. మలయమారుతం పని మొదలుపెట్టాడు. చల్లగా గాలి వీస్తోంది. ఈ గాలి వీస్తుండగా ఈవిడక్కడ ఓ చెట్టు కింద కూర్చుని పాట పాడటం మొదలుపెట్టింది. ఆ పాట పాపం అప్పుడే లేచి స్నానానికి నదికి బయలుదేరదాము అని అనుకున్న కండు మహర్షి గారి చెవిలో పడింది. ఆ స్నానానికి వెళుతున్నటువంటి కండు మహర్షి గారికి చల్లటి గాలి తగిలింది, ఈ పూల వాసన కూడా తగిలింది. దాంతోపాటుగా ఈ పాట కూడా వినిపించి బయటకు వచ్చి చూశాడు. ఎవరు పాడుతున్నారు? నా ఆశ్రమంలోకి మానవ మాత్రుడు ఎవడు రాడు, నన్ను డిస్టర్బ్ చేయడానికి కానీ ఇంకోటి చేయడానికి కానీ ఎవరికి ధైర్యం చాలదు, వచ్చి కూర్చుని పాట కూడా పాడుతున్నారే అని ఆశ్చర్యంతో బయటకు వచ్చాడు. వచ్చి చూస్తే పాపం ఒక ఆవిడ కూర్చుని చెట్టు కింద పాట పాడుకుంటోంది. ఈయన మర్యాదగానే అడిగాడు, ఏమ్మా నువ్వెవరివి, ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అడిగితే ఆవిడ చక్కటి స్వరంతో, నా పేరేదో ఫలానా అండి, ఇక్కడ ఆశ్రమంలో పూలు చాలానే ఉన్నాయి కదా, కోసుకుందామని వచ్చానండి అని అంది. మరి పూలు కోసుకున్న దానివి ఆ పని చేసుకోకుండా, పూలు కోసుకుందామనుకున్న దానివి ఆ పని చేయకుండా కింద కూర్చొని పాట ఎందుకు పాడుతున్నావు అని నేను అడగలేదు. ఆవిడ్ని మెల్లగా మాటల్లో పెట్టాడు ఆయన. ఇద్దరు కబుర్లు చెప్పుకుంటున్నారు. కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. కొంత సమయం గడిస్తే ఈవిడ ఇంక నేను లేచి వెళ్ళొస్తానండి అనంది. అంటే ఆయన అన్నాడు, కాసేపు కూర్చో, కబుర్లు చెప్పుకుంటున్నాం కదా, కాసేపు కూర్చో అన్నాడు. లేచి వెళతాననటానికే పాపం కష్టపడి ధైర్యం కూడా తీసుకుని అడిగింది. అలాంటిది నువ్వు కూర్చో అని ఆజ్ఞలాగా ఆయన అనంగానే మళ్ళీ చటుక్కును కూర్చుంది. కాదంటానికి దమ్ము లేదు, కాదంటే కండు మహర్షి ఏమైపోతుందో అని భయం. అలా ఆవిడ పాపం 9 సార్లు అడిగిందిట. ఏమండి నేను వెళ్ళొస్తానండి అంటుంది ఆవిడ. కూర్చో పర్వాలేదు అంటాడు ఈయన. అలా 9 సార్లు జరిగిన తర్వాత ఆయన ఒక్కసారి ఎందుకో పక్కకు చూసుకుంటే స్నానానికి పెట్టుకున్న చెంబు కనిపించింది. దాంతో ఆయన ఓహో ఒక్క నిమిషం అమ్మా, నేను స్నానానికి వెళ్ళాలి, సంధ్యావందనం చేసుకునే వేళయింది, పొద్దెక్కుతోంది, నేను లేచి స్నానం చేస్తాను అని అన్నట్ట. స్నానానికి వెళతాను, నువ్వు ఇంకా బయలుదేరు అన్నట్ట. అప్పుడు ఈవిడికి ధైర్యం వచ్చింది. ఆవిడ పక్కపక్క నవ్వింది కూడా ఈయనకి కిలకిలానే వినిపించుంటుంది. నవ్వు వినిపించింది. ఎందుకు నవ్వుతున్నావు అని అడిగాడు. అప్పటికి కూడా ఆయనకేం కోపం రాలేదు. ఎందుకు నవ్వుతున్నావు అని అడిగాడు. స్నానము సంధ్యావందనము మరిచి చాలా ఏళ్ళయిందండి, మీరు చాలా ఏళ్ల క్రితమే అవన్నీ మానేశారు మీరు అని అంది. అనేసరికి ఒక్కసారి ఆయనకి ఎవరో సరిచినట్టయింది. అదేంటి చాలా ఏళ్ళు అవ్వటం ఏంటి, నేను చాలా నైష్ఠికుణ్ణి, అసలు సూర్యోదయం అనేది కానివ్వను, సూర్యోదయం అనేది కాకుండానే మునులు స్నానాలు చేసేటువంటి బ్రాహ్మ ముహూర్తాల్లో స్నానం చేస్తాను. ఈరోజు కూడా తెల్లవారుజామున లేచిన వాడిని స్నానానికి బయలుదేరాను, ఎవరో మనిషి కనిపించేసరికి 4 కబుర్లు చెప్దామని కూర్చున్నాను, అలాంటిది నువ్వు ఎప్పుడో మర్చిపోయావంటుంది ఏంటి ఈవిడ అని ఆయనకి ఆశ్చర్యం వేసింది. ఎవరో చరిచినట్టయింది. ఇంతకీ ఏం జరిగిందో చెప్పు అని అడిగాడు. అడిగితే ఆవిడంది, చెప్తున్నాను కదండి మీరు సంధ్యావందనం మానేసి చాలా ఏళ్ళు గడిచిపోయినాయి అని మళ్ళీ చెప్పింది. ఎన్నేళ్ళు గడిచినాయి అన్నాడు. 900 ఏళ్ల 6 మాసాల 3 రోజులు గడిచినాయండి అని చెప్పింది. అదేమిటి అన్నాడు. నేను 100 సంవత్సరాలకు ఒకసారి లేచి వెళ్ళొస్తానండి అన్నాను, నువ్వు కూర్చో అన్నా, మీరు కూర్చో అన్నారు, నేను కూర్చున్నాను. అలా 9 సార్లు అడిగాను. 9 సార్లు అడిగిన తర్వాత 10వసారి ఇంకా అడగలేదు. 9వసారి అడిగిన తర్వాత కూర్చున్న తర్వాత 6 మాసాలు పోయి 3 రోజులు అయిందండి. ఇప్పటికీ 900 ఏళ్ల 6 నెలల 3 రోజులు గడిచిపోయినాయి. మీరు అసలు సంధ్యావందనం అంటూ చేసి ఇన్ని రోజులు అయింది అని చెప్పింది ఆవిడ. ఆయనకు ఒక్కసారి కళ్ళు తిరిగిపోయినాయి గిరగిరా. ఇదేమిటి, నాకు తెలియకుండా ఇన్నేళ్ళు కూర్చున్నానా,
ఇన్నేళ్లు కూర్చుని మొత్తం నా జీవితంలో లేదా నా ఆయుస్సులో ఇన్నేళ్ల పాటు వ్యర్థం చేసేసానా? ఏమైంది నా తపస్సు? ఎందుకు ఇలా జరిగింది? నా ఏకాగ్రత కావచ్చు, నా యొక్క నిగ్రహం కావచ్చు, ఇవన్నీ ఎక్కడికి పోయినాయి? ఎక్కడికి పోయి ఎటు పారిపోయినాయి? 900 ఏళ్ళు నాకు తెలియకుండా ఎలా గడిపాను నేను? నాకేం మనస్సు మీద నిగ్రహం లేదా, పట్టు లేదా? మనస్సు మీద పట్టు లేకుండా నేను తపస్సు అనేది ఎలా చేయగలను? ఏం చేస్తున్నాను అని ఆయనకి చాలా సందేహం కలిగింది, బాధ కలిగింది, కోపము వచ్చింది. ఆ కోపంలో కొంచెం మొహం ఎర్రబడిపోయింది. ఎర్రబడిపోయిన మొహంతో ఆవిడ్ని చూశాడు. ఈయన కోపం వచ్చి ఎర్రబడింది, ఆవిడికి మొత్తం ఒళ్ళంతా తడిసిపోయింది భయంతో, చెమటలు పట్టి. ఆవిడ పరిస్థితి ఇంకా గందరగోళం. ఏ భయంతో అడుగుపెట్టిందో ఆ క్షణం రానే వచ్చినట్లయింది. ఈయన శపించేసేస్తాడు, రాయవమంటాడో మానవమంటాడో ఇంకోటి అవ్వమంటాడో తెలియదు. ఆవిడేమో గడగడ వణికిపోతోంది, ఒళ్ళంతా చెమటలు పట్టి తడిసిపోయింది. ఆవిడ్ని చూసి ఈయన అడిగాడు, ఎందుకు నువ్వు భయపడుతున్నావు అని అడిగాడు. ఎందుకు భయపడుతున్నారంటే మిమ్మల్ని చూసే భయపడుతున్నాను అంది. అంటే ఆయన అన్నాడు, నిన్ను కోపగించుకోవలసినటువంటి అవసరం కానీ, నిన్ను శపించవలసినంత అవసరం కానీ ఇందులో ఏమీ లేదు. తప్పు మొత్తం నాదే. నువ్వేదో దేవకార్యం మీద వచ్చావు. నువ్వు వచ్చిన దానివి అప్సరస అనే సంగతే నాకు తెలియలేదు. ఏదో తెల్లవారుసామును వచ్చిన దానివి పూలు కోసుకోకుండా పాటలు ఎందుకు పాడుతున్నావు అనే సందేహమే నాకు రాలేదు. రాని కాడికి నేనే కూర్చొని 9 సార్లు అన్నాను అంటున్నావు. నా ముందు అబద్ధం చెప్పే ధైర్యం నీకు లేదు అని నాకు తెలుసు. ఏదో దేవకార్యంతో వచ్చావు. నేనెందుకు లొంగాను అనేదే నాకున్న సమస్య. నా మనస్సు మీద నాకెందుకు నిగ్రహం లేదు, నా మనస్సు మీద నాకెందుకు పట్టు లేదు అనేదే నాకు సమస్య. నీ మీద నాకు కోపం కానీ తాపం కానీ ఏమీ లేవు. కోపాలను తాపాలను ఎప్పుడో విడిచిపెట్టేశాను. నా మనస్సు మీద నాకు పట్టు ఉంది అని అనుకుంటూ వచ్చాను. అది భ్రమ అని ఇప్పుడు తేలింది. నా మనస్సు మీద నాకు ఇంకా పట్టు రాలేదు, నా తపస్సుకి ఇంకా శక్తి రాలేదు. కాబట్టి నిన్ను ఏదో చేస్తానని భయపడక్కర్లేదు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళిపో. నీ గురించి కాదు, నా గురించి నాకు చర్చ అని చెప్పాడు. మహర్షి గారి సాధన ఉట్టిపోయిన సాధనేం కాదు, ఒట్టిగా ఏం పోలేదు. ఈయన సాధన చేసుకున్నటువంటి అక్రోధం అనే సాధనం అలాగే ఉంది. ఎవరి మీద ఏ సందర్భంలోనూ కోపం తెచ్చుకోకూడదు అనేటువంటి సాధన గట్టిగా నిలిచి ఉంది కాబట్టి, అది మాత్రం చెదరలేదు కాబట్టి ఆయన పడిపోలేదు. శపిస్తే ఈ 900 ఏళ్ళు పోయిన ఖర్చు కాగా ఈ శాపం వలన కూడా కొంత తపస్సు ఖర్చు అయిపోయి ఉండేది ఆయనకి. కాబట్టి ఆయన శపించడం వైపు వెళ్ళలేదు. ఆ తపస్సును ఇంకా ఒక్క ఇంచు కూడా లేదా ఒక్క ఔన్స్ కూడా ఆయన ఖర్చు పెట్టుకోవడానికి ఇష్టపడలేదు. ఆవిడ్ని మాత్రం పంపించేశాడు. పంపించి ఉన్నవాడు ఉన్నట్లుగా ఆకాశ మార్గంలో అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఇంకా ఆకాశ సంచారం లాంటి శక్తులు సిద్ధులు అలాగే ఉన్నాయి ఆయనకి. తపస్సు ఏం పెద్దగా కరిగింది లేదు, కేవలం పశ్చాత్తాపమే పెరిగింది. ఆకాశ మార్గంలో పురుషోత్తమ క్షేత్రానికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయి శ్రీమన్నారాయణుడిని గురించి తపస్సు చేశాడు. ఏకాగ్రత తొందరగానే కుదిరింది, తపస్సు కూడా తొందరగానే ఫలించింది. ఆయన శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమైపోయాడు తొందరగానే. ప్రత్యక్షమైపోతే ఈయన బ్రహ్మసార స్తోత్రం అని ఒక పెద్ద స్తోత్రంతో ఆయన్ని స్తుతి చేశాడు. ఆయనేమో కొంచెం తొందరగా నీకున్న కోరిక ఏమిటో చెప్పు అన్నాడు. విసుగ్గా అని అనకూడదు, పరమాత్మకు విసుగులు లాంటివి ఏమీ లేవు. అనటం మాత్రం తొందరగా నీ కోరిక ఏంటో చెప్పు అని అన్నాడు. అంటే ఈయన అన్నాడు, అయ్యా నేను మోక్షాన్ని సాధించాలి అనే ప్రయత్నంతో కూర్చున్నాను. ఒక చోట బాగా సిద్ధి కుదిరింది, తిష్ట కుదిరింది అని అనుకున్న తర్వాత ఇంత పని జరిగిపోయింది. అలా కాకుండా ఇలాంటి ఇబ్బందులు ఏమీ లేకుండా నేను మోక్షానికి శీఘ్రంగా వెళ్ళిపోయేట్టు నన్ను అనుగ్రహించండి, నాకు మోక్షం ప్రసాదించండి అని అడిగాడు. అడిగితే పాపం ఆయన శ్రీహరి గారు నవ్వారు. నవ్వి, నువ్వు యోగ్యుడివేనయ్యా, ఇబ్బంది ఏం లేదు, యోగ్యుడివే కాబట్టి కూర్చుని అభ్యాసం చేసుకో, అభ్యాసం చేసుకుంటే నీకు సాధ్యం అవుతుంది, నీకేమీ భయం లేదు, నువ్వేమీ వేస్ట్ అయిపోవు, నీ జీవితం ఏం వ్యర్థం కాదు, జరిగిందేదో జరిగిపోయింది, దాని గురించి ఆలోచించొద్దు, నువ్వు ఏకాగ్రంగా ఒకచోట కూర్చుని అభ్యాసం చేసుకో, అభ్యాసం చేసుకుంటే నీకు తప్పకుండా లభిస్తుంది, నువ్వు అనుకున్నది లేదా నువ్వు కోరుకున్నది నీవు పొందవలసింది నువ్వు తప్పకుండా పొందుతావు, ఏమీ భయం లేదు అని చెప్పాడు. అని చెప్పి ఆయన అంతర్ధానమైపోయాడు. ఈ కండు మహర్షి గారు అక్కడే కూర్చొనున్నాడు. కూర్చుని జాగ్రత్తగా సాధన చేసుకుని పైకి వెళ్ళాడు.
ఈ వ్యవహారంలో జాగ్రత్తగా పరిశీలిస్తే మిగతా ఈ అరకొర విషయాలు మనకు అక్కర్లేదు. అభ్యాసం మొదలు పెట్టుకున్నటువంటి వాడు, అభ్యాసం చాలా పై స్థాయికి వెళ్ళినటువంటి వాడు ఈ మహర్షి గారు. ఏదో కారణంతో అభ్యాసం ఆగిపోయింది. అభ్యాసం ఆగిపోయినందుకు కోపంగా మళ్ళీ మొదలుపెట్టి శ్రీమన్నారాయణుడిని ప్రత్యక్షం చేసుకున్నాడు. ప్రత్యక్షం చేసుకుని నాకు మోక్షాన్ని ఇవ్వవలసింది అని కోరాడు. కోరితే ఆయన చెప్పిన మాట ఏంటి? అభ్యాసం చేసుకో, నువ్వు అభ్యాసం చేసుకునేందుకు కావలసినటువంటి యోగ్యత ఉన్నవాడివి కాబట్టి నువ్వు అభ్యాసం చేసుకో అని ఆయన వరం ఇచ్చాడు. నీకు ఫలితం దక్కుతుంది అని హామీ ఇచ్చాడు. ఆ హామీని పట్టుకుని ఈయన జాగ్రత్తగా అభ్యాసం చేసుకుని పైకి వెళ్ళాడు. ఎంతటివాడు అంటే ఆయనకున్నటువంటి ఏకాగ్రత బలానికి 900 ఏళ్ళు అసలు లెక్కలోకే లేదు. ఎంత ఆయుస్సుంటే 900 ఏళ్ళు లెక్క లేకుండా ఉండేటువంటి కాలాన్ని సాధించగలిగి ఉన్నాడు. ఎంత సాధన చేసుకుంటే ఇంద్రుడంతటి వాడు పరీక్షించాలి అనేటువంటి స్థాయిలో ఉన్నాడు. ఎంత సాధన చేసుకుంటే ఇంత పడిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి లేచి సాక్షాత్తు శ్రీమన్నారాయణుణ్ణే ప్రత్యక్షం చేసుకోగలిగినటువంటి సామర్థ్యంతో ఉన్నాడు. అటువంటి వాడికి కూడా కావలసింది ఏమిటి అంటే అభ్యాసం అనే తేల్చారు. అంత పై స్థాయిలో ఉన్నవాడికే గనక అభ్యాసం ద్వారా సాధించుకోవలసింది ఉండే మాట అయితే, మొదటి మెట్టు మీద ఉండేవారికి, మొదటి మెట్టును ఎక్కాలి అని అనుకునే వారికి ఏ స్థాయిలో అభ్యాసం కావలసి ఉంటుంది, అభ్యాసాన్ని ఎంత శ్రద్ధగా ఆచరించుకోవలసి ఉంటుంది, అభ్యాసాన్ని ఏ విధంగా సాధించుకోవలసి ఉంటుంది అనేటువంటిది ఆలోచించవలసినటువంటి విషయం. ఎంతటి వారికైనా, ఎంత స్థాయి వారికైనా సరే శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమైన తరువాత కూడా క్షణంలో మోక్షం అనేది సాధ్యం కానే కాదు. క్షణంలో లక్ష్య సాధన అనేది ఎవరి వల్ల కానే కాదు. ఎవరైనా సరే లక్ష్యాన్ని సాధించుకోవాలి అంటే ఆ లక్ష్యం చిన్నదైనా పెద్దదైనా సరే దాన్ని అభ్యాసం ద్వారా మాత్రమే సాధించుకోవాలి అనే విషయాన్ని ఈ ఉదంతం మనకు స్పష్టం చేస్తోంది కదా. ఇలాంటి ఉదంతాలను, మహర్షుల యొక్క ఉత్థాన పతనాలు, వీటన్నిటినీ గనక దృష్టిలో ఉంచుకున్నట్లయితే, మహర్షుల యొక్క సాధనా విధానాలన్నిటినీ గనక దృష్టిలో ఉంచుకున్నట్లయితే, సాధకులు సిద్ధులుగా మారినటువంటి సందర్భాలన్నిటినీ జాగ్రత్తగా పరిశీలించుకోగలిగినట్లయితే వారందరూ ఈ అభ్యాసం ద్వారానే పైకొచ్చారు, అభ్యాసం ద్వారానే వారి లక్ష్యాన్ని వారు చేరుకున్నారు అనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. కాబట్టి అటువంటి అభ్యాసాన్ని ప్రతి మానవుడు శ్రద్ధగా నిలుపుకుని చేసుకోవాలి. ఆ అభ్యాసం అంటే మనస్సును స్థిరంగా ఒక చోట ఉంచుకోవాలి. మనస్సును నేను స్థిరంగా ఉంచుకోవాలి, మనస్సును కదలనివ్వకూడదు, మనస్సును ఏకాగ్రంగా ఉంచుకోవాలి అనే సంకల్పంతో ప్రారంభించుకుని, నేను ఈ ఫలితాన్ని పొంది తీరాలి, మనస్సును స్థిరంగా ఉంచుకునేటువంటి ప్రయత్నాన్ని సఫలం చేసుకోవాలి అనేటువంటి సంకల్పంతో ప్రారంభించుకుని, దానికి తగ్గ బలాన్ని మనస్సుకు ఏర్పరచుకుని, బలంతో కూడినటువంటి మనస్సును ఒకచోట స్థిరంగా ఉంచేందుకు కొత్త ప్రయత్నాన్ని చేసుకుని, ఆ ప్రయత్నం సఫలమయ్యేందుకు కావలసినటువంటి సరంజామానంతటినీ కూడా జాగ్రత్తగా సాధించుకుని మానవుడు ఆ తత్ర స్థితౌ యత్నః అభ్యాసః అనేటువంటి అభ్యాసం అనే ప్రధాన సాధనాన్ని, మొదటి సాధనాన్ని, మొదటి యోగ సాధనాన్ని, యోగ సాధనలో మొదటి మెట్టుని సాధించుకుని తీరాలి అనే అభిప్రాయాన్ని వెల్లడిస్తూ మహర్షి గారు తత్ర స్థితౌ యత్నః అభ్యాసః అనేటువంటి సూత్రాన్ని రచిస్తున్నారు. ఈ సూత్రం ద్వారా మహర్షి గారు చెప్తున్నటువంటి అభ్యాసం, ఈ అభ్యాసం తాలూకు అవగాహన, ఈ అవగాహన తాలూకు ఆచరణ, ఇవన్నీ కూడా మనకు కరతలామలకం అవ్వాలి అంటే సాధారణ స్థాయి నుండి, చిన్నపాటి లక్ష్య సాధనల నుండి చివరి లక్ష్య సాధన వరకు ఉండేటువంటి అన్ని లక్ష్యాలను అభ్యాసంతోనే మనం సాధించుకోవాలి. అభ్యాసానికి కావలసినటువంటి సరంజామాని మనం సమకూర్చుకోవాలి. ముందుగా లక్ష్యాన్ని సాధించాలి అనేటువంటి సంకల్పాన్ని స్థిరంగా మనసులో ఉంచుకోవాలి అనేటువంటి విషయాలను మనం అవగతం చేసుకుంటూ, ఆ విషయాలను సరిగ్గా మనస్సులోకి చేర్చుకుంటూ మహర్షి గారు చెప్పినటువంటి అభ్యాసాన్ని చేసుకునేందుకు ప్రయత్నం చేసుకోవాలి. మనకు ఇలాంటి సంకల్పాన్ని, ఈ లక్ష్యం నాకు కావలసినదే, నా మనోవృత్తి ప్రవాహ నిరోధాన్ని నేను చేసుకుని తీరవలసిందే అనేటువంటి సంకల్పాన్ని,
ఆ సంకల్పానికి తగినట్లుగా మనస్సులో బలాన్ని, ఆ బలానికి తగినట్లుగా మనస్సులో స్థితిని, ఆ స్థితికి తగినట్లుగా మనస్సుకు కావలసినటువంటి యోగ వృత్తి నిరోధానికి కావలసినటువంటి ఇతర సరంజామాను అంతటినీ సమకూర్చమని, అభ్యాసం వైపుగా మేము అడుగులు వేస్తామని ఆ మహాయోగేశ్వరేశ్వరుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి భక్తిగా విన్నవించుకుంటూ, భక్తిగా ఆయన్ను ప్రార్థించుకుంటూ పారాయణ కార్యక్రమాన్ని ఈ రోజుకు ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఆచార్యులు ఆరంభంలో ఒక చిన్న బాలుడు 150 కేజీలు బరువు ఎత్తడానికి కాలము, అభ్యాసము, అలాగే అంతిమంగా కండు మహర్షి యొక్క వృత్తాంతంలో నిరంతరము అభ్యాస వైభవాన్ని, అనభ్యాసే విషం విద్య అంటుంది చాణక్యనీతి. కాబట్టి ఏదైనా సాధించాలి అంటే దానికి అభ్యాసమే మూలమని, అటువంటి అభ్యాసం చేసేటువంటి శక్తి, యుక్తి కూడా ఇటువంటి చక్కని ప్రవచనాల ద్వారా ఆ తత్వాన్ని తెలుసుకునేటువంటి జ్ఞానాన్ని మనకు నిరంతరము అందిస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామికి నిరంతరము ప్రణమిల్లుతూ, గీతాచార్యుడిగా ఆయన చెప్పినటువంటి అత్యద్భుతమైనటువంటి భగవద్గీత పారాయణ కార్యక్రమానికి మనం ఉపక్రమిద్దాం. నేడు 6వ అధ్యాయంలో 1వ శ్లోకం నుంచి 25వ శ్లోకం వరకు ప్రార్థనాపూర్వకంగా చక్కగా అందరం భక్తితో పఠిద్దాం. శ్రీకృష్ణ ప్రార్థనా. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఆత్మసంయమయోగే షష్ఠాధ్యాయే శ్లోకాః. శ్రీభగవానువాచ అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః. యం సన్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ. న హ్యసన్యస్త సంకల్పః యోగీ భవతి కశ్చన. ఆరురుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే. యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. యదా హినేంద్రియార్థేషు న కర్మస్వనుషజ్యతే. సర్వసంకల్ప సన్యాసీ యోగారూఢస్తదోచ్యతే. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్. ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. బంధురాత్మాత్మనస్తస్య येनात्मैवात्मना जितः. अनात्मनस्तु शत्रुत्वे वर्तेतात्मैव शत्रुवत्. जितात्मनः प्रशान्तस्य परमात्मा समाहितः. शीतोष्णसुखदुःखेषु तथा मानावमानयोः. ज्ञानविज्ञानतृप्तात्मा कूटस्थो विजितेन्द्रियः. युक्त इत्युच्यते योगी समलोष्टाश्मकाञ्चनः.
सुहृन्मित्रार्युदासीनमध्यस्तद्वेष्य बन्धुषु साधुष्वपि च पापेषु समबुद्धिर्विशिष्यते योगी युञ्जीत सततम् आत्मानं रहसि स्थितः एकाकी यत चित्तात्मा निराशीरपरिग्रहः शुचौ देशे प्रतिष्ठाप्य स्थिरमासनमात्मनः नात्युच्छ्रितं नातिनीचं चैलाजिनकुशोत्तरम् तत्रैकाग्रं मनः कृत्वा यत चित्तेन्द्रियक्रियः उपविश्यासने युञ्ज्यात् योगमात्मविशुद्धये समं कायशिरो ग्रीवं धारयन्नचलं स्थिरः सम्प्रेक्ष्य नासिकाग्रं स्वं दिशश्चानवलोकयन् प्रशान्तात्मा विगतभीः ब्रह्मचारिव्रते स्थितः मनः संयम्य मच्चित्तः युक्त आसीत मत्परः युञ्जन्नेवं सदात्मानं योगी नियतमानसः शान्तिं निर्वाणपरमां मत्संस्थामधिगच्छति नात्यश्नतस्तु योगोऽस्ति न चैकान्तमनश्नतः न चाति स्वप्नशीलस्य जाग्रतो चैव चार्जुन युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु युक्तस्वप्नावबोधस्य योगो भवति दुःखः यदा विनियतं चित्तम् आत्मन्येवावतिष्ठते निःस्पृहः सर्वकामेभ्यः युक्त इत्युच्यते तदा यथा दीपो निवातस्थः नेङ्गते सोपमा स्मृता योगिनो यत चित्तस्य युञ्जतो योगमात्मनः यत्रोपरमते चित्तम् निरुद्धं योगसेवया यत्र चैवात्मनात्मानं पश्यन्नात्मनि तुष्यति सुखमात्यन्तिकं यत्तत् बुद्धिग्राह्यमतीन्द्रियम् वेत्ति यत्र न चैवायं स्थितश्चलति तत्त्वतः यं लब्ध्वा च परं लाभं मन्यतेनाधिकं ततः यस्मिन् स्थितो न दुःखेन गुरुणापि विचाल्यते तं विद्या दुःखसंयोगवियोगं योगसंज्ञितम् स निश्चयेन योक्तव्यः योगो निर्वण्णचेतसा संकल्पप्रभवान् कामान् त्यक्त्वा सर्वानशेषतः मनसैवेन्द्रियग्रामं विनियम्य समन्ततः शनैः शनैरुपरमेत् बुद्ध्या धृतिगृहीतया आत्मसंस्थं मनः कृत्वा न किञ्चिदपि चिन्तयेत् इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे आत्मसंयमयोगे षष्ठाध्याये श्लोकाः यत्र योगेश्वरः कृष्णः
यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिः ध्रुवा नीतिर्मतिर्मम अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् च यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै नारायणायेति समर्पयामि। अथ लोकक्षेम प्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।